Subscribe now and press the bell icon. Never miss an update. సో హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మీ ఫేవరెట్ ఛానల్ ప్రేమ్కుమార్ టెక్విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సరే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మొబైల్కి నేరుగా వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూసి ఆనందించగలరు. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సామ్సంగ్ మెసేజెస్ గురించి మరికొంత సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దానికోసం నేను ఇప్పుడు మెసేజెస్ ఓపెన్ చేస్తున్నాను. సో గతంలో చూసినవి కూడా క్లుప్తంగా తెలియజేస్తూ చూడవలసినవి నేను తెలియజేస్తాను. సో దానికోసం నేను మెసేజెస్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మెసేజెస్ సో ఓపెన్ చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే దానికి గల కారణాలు మా కామెంట్ బాక్స్లో అయితే మర్చిపోకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్వైప్ చేద్దాం. వ్యూ చూసేసాం, సెర్చ్ కూడా చూసాం. More options, new content available button. So more options. 5982 more options, new content available button. More option లో కొన్ని సెట్టింగ్స్ అయితే చూసాము, బట్ ఇప్పుడు మళ్ళీ అవి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం లైట్గా. Pop up window. Mark all is red. మార్క్ ఆల్ ఇస్ రెడ్. దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మార్క్ ఆల్ ఇస్ రెడ్ అంటే ఏంటంటే అన్ని మెసేజెస్ ఒక్కసారిగా మార్క్ చేయబడతాయి. ఇలా ట్యాప్ చేయండి. Messages 59823 February 18th. More options. Search button. Messages space. Contacts tab selected. Compose new 56121 VMRBISAY VA Vic VZ 59 more options. New search button. Messages search VMR 1 second friends. More search more pop up window. Edit categories. ఎడిట్ కేటగిరీస్ అయితే చూసేసాం మనం. దీని మీద ట్యాప్ చేసినప్పుడు మనమే కేటగిరీస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ చేసి స్టార్ట్ మెసేజెస్. మనము ఏదైనా ఒక మెసేజ్ని స్టార్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఉంటాయి, దాంట్లో మనం చూసుకోవచ్చు. నేనైతే ఏ మెసేజ్ని స్టార్ట్ చేయలేదు. రీసైకిల్ బిన్ డిలీట్ చేసిన మెసేజెస్ ఇక్కడ ఉంటాయి. సో నేనైతే నాకు తెలిసి ఏ మెసేజ్ డిలీట్ చేయలేదు. ఒకసారి చూద్దాం, ఏదైనా ఉంటే డిలీట్ చేద్దాం. నో మెసేజెస్. నేను ఇంకా ఏమీ డిలీట్ చేయలేదు. డిలీట్ చేస్తే ఎలా డిలీట్ చేయాలి రీసైకిల్ బిన్లో కూడా వచ్చి, అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. సెట్టింగ్స్కి వెళ్దాం మనం. Messages settings. Messages settings. Chat settings. Capital N 1 of 13. Enlist. Conversation categories 3 of 13. Conversation categories. ఇవేంటో చూద్దాం ఒకసారి. Conversation categories. Conversation not picked. Conversation categories. Switch. Find important conversations fast by organizing them into categories. సో ఇది ఎందుకంటే దీన్ని కనుక టిక్ పెడితే మనకి కేటగిరీస్ వైజ్గా మెసేజెస్ వస్తాయన్నమాట. పాస్వర్డ్స్ ఇలా కేటగిరీస్ వైజ్గా మనకు మెసేజెస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నాకేం కేటగిరీస్ వైజ్గా వద్దు. ఒకవేళ మీకు కావాల్సి వస్తే ఇలా టిక్ చేసుకుంటే దీని మీద వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ దెన్ Navigate up button out of list. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఎందుకంటే ఇది డిసేబుల్ ఎందుకు వచ్చిందంటే దాన్ని నా టిక్ పెట్టినాం కాబట్టి. టిక్ పెడితే దీనికి సంబంధించి బటన్ వస్తుంది. ఇది ఈ డిసేబుల్ స్థానంలో బటన్ అన్సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కేటగిరీని అనేది యాడ్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇక స్వైప్ చేద్దాం. Navigate up. Messages settings. Not ticked. Conversation categories. Switch. Recycle bin. Keep deleted messages for 30 days. Ticked. Recycle bin. Switch. 5 of 13. ఇక్కడ కూడా రీసైకిల్ బిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. Notifications. 7 of 13. నోటిఫికేషన్స్. సో ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి టోన్ను సెట్ చేసుకోవచ్చు. అలాగే చూద్దాం ఏమేమి ఉన్నాయో. Notification. Messages. 2 of 14. And list. Notifications. Show notifications. On. Switch. 4 of 14. నేను ఆన్ చేసుకున్నాను. దాని ప్రకారం ఏమవుతుందంటే మెసేజెస్ వచ్చినప్పుడు ప్రతిసారి స్క్రీన్ అనేది లాక్ అవుతుంది. మెసేజ్ వచ్చిందని చెప్పి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. వద్దు అనుకుంటే కనుక ఇలా ట్యాప్ చేసేయండి, ఆఫ్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు చూడండి ఆఫ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, ఆన్ ఆఫ్ అని చెప్పదు. అదొకటి చిన్న వెలితి సామ్సంగ్ మెసేజెస్లో. చూడండి ఇప్పుడు ఓకే. ఆన్ చేయాలనుకుంటే ఇలా ట్యాప్ చేస్తే ఆన్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ సింక్స్. ఇదేంటంటే దీన్ని కనుక సింక్ చేసామంటే మొత్తం మనకి ఫోన్ ఆఫ్ అయినా ఆన్ అయినా డేటా దాని అంతటా అదే సింక్ అవుతూనే ఉంటుంది. బ్యాటరీ బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, డేటా బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని మాత్రం మీరు చెయ్యొద్దు. నేను ఆఫ్లో పెట్టాను, మీరు కూడా అలాగే ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ జనరల్ నోటిఫికేషన్స్. నేను జనరల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకున్నాను. జనరల్ నోటిఫికేషన్స్ అంటే నార్మల్గా వచ్చేటువంటి మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి, మనకు తెలియపరుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ నెక్స్ట్ న్యూ మెసేజెస్. అంటే మెసేజెస్ పెట్టేటప్పుడు సిమ్ 1 నుంచి పెట్టగలవు. అంటే నేను సిమ్ 1 సెట్ చేసుకున్నాను కాబట్టి. వద్దు అనుకుంటే ఇలా ట్యాప్ చేయండి. Notification category. New messages. SIM 1. Messages. 2 of 16. And list. Notification category. Ticked. Radio button. Alert. 6 of 16. Not ticked. Radio button. Silent. 7 of 16. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. Show as pop-up. Ticked. On. Switch. Not ticked. Ticked. Radio button. Alert. 6 of 16. Notification category. New messages. SIM 1. Notification category. Navigate up. Button. సో ఇలా ఒక్కొక్క సిమ్ గురించి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు సిమ్ 1 ఇది. మనం సిమ్ 1లో మెసేజ్ ఎలాగో నేను సిమ్ 1 నుంచి పోయేటట్టు సెటప్ చేసుకున్నాను కాబట్టి దీంట్లో నాకు ఇష్టమైనట్టు సెటప్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ న్యూ మెసేజెస్ సిమ్ 1 కూడా ఆన్లో ఉంది. ఇక్కడ మనం మెసేజెస్ పెట్టేటప్పుడు మెసేజెస్కి సంబంధించి న్యూ మెసేజెస్కి సంబంధించి సిమ్ 2 సెటప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, మన సిమ్ 2 నుంచి నాకు మెసేజెస్ పోవాలని మెసేజ్ పెట్టుకున్నప్పుడు మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎలా సెటప్ చేసుకోవాలో మీకు తెలుసు. సో మెసేజెస్ సిమ్ 1 అలా సిమ్ కార్డ్ మేనేజర్లోకి వెళ్ళి సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెటప్ చేసుకున్న తర్వాత మీరు సిమ్ 2 నుంచి మెసేజెస్ పెట్టాలనుకున్నప్పుడు సిమ్ 2లో మెసేజ్ సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మనం అలా దానిలోకి వెళ్ళి చూసాము. ఇప్పుడు ఇలా ఆన్లో ఉంటుంది. ఆఫ్ చేసేస్తే మళ్ళీ మీరు మెసేజ్ పెట్టినా కూడా సిమ్ 1 నుంచి పోదు. కానీ అక్కడ సెట్టింగ్స్లో అయితే సిమ్ 1 సెటప్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ సిమ్ 1 నుంచి మీరు పెడితే పోదు. ఓకే, ఇది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. మనం సెటప్ చేసుకున్న వెంటనే అది ఇక్కడ ఆన్ అవుతుంది. మనం పొరపాటున ఆఫ్ చేస్తే సిమ్ 1 నుంచి మెసేజెస్ పోకుండా ఆగిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు సిమ్ 2 ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూద్దాం. ఇది సిమ్ 2 కూడా ఆన్లోనే ఉంది. సో నేను సిమ్ 2కి ఆన్లో పెట్టుకున్నాను, కానీ సిమ్ 2 నుంచి మెసేజెస్ పెడితే పోవు. ఎందుకంటే ఆల్రెడీ సిమ్ కార్డ్ మేనేజర్లో నేను సిమ్ 1 నుంచే మెసేజెస్ పోవాలని నేను సెటప్ చేసుకున్నాను. కాబట్టి సిమ్ 2ని ఆన్లో పెట్టుకున్నా కూడా మనకి పోవు. ఓకే, ఇప్పుడు సిమ్ 2కి సంబంధించి మెసేజెస్ నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ దాని మీద ట్యాప్ చేయాలి. మనం సిమ్ 1 నుంచి ఎలా వెళ్ళామో అలాగే వెళ్ళాలి. Notification category. New messages. SIM 2. Messages. 2 of 16. And list. 16 items. New messages. SIM 2 messages. ఇక్కడ ట్యాప్ చేసి ఆ మెసేజెస్ చూడొచ్చు. Notification category. Show notifications. On. Switch. 4 of 16. షో నోటిఫికేషన్స్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూసుకోవచ్చు. Ticked. Radio button. Alert. 6 of 16. అలర్ట్లో ఉంది. వద్దనుకుంటే
Not ticked. Radio button. Silent. 7 of 16. ఇది మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు నాట్ టిక్ లో ఉన్నటువంటి సైలెంట్ని టిక్ పెట్టేయచ్చు అనమాట. మీకు మెసేజెస్ వచ్చినట్టు తెలియదు, కానీ మెసేజెస్ అనేది వచ్చి ఉంటుంది. అదే నెక్స్ట్. Shows pop-up. Ticked. On. Switch. 9 of 16. షోస్ పాపప్. మనకి ఏదైనా ఫోన్ చేసినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు క్లాస్ 0 మెసేజ్ అని వస్తూ ఉంటుందన్నమాట. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ నుంచి ఏఆర్టెల్ అని, వడాఫోన్ అయితే విఏవికే అని, ఇలా మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, పాపప్ మెసేజెస్. నేను టిక్లో పెట్టుకున్నాను. వద్దనుకుంటే కనుక ఇది ఇలా ఆపేస్తే నాట్ టిక్ ఉంటుంది. చూడండి కావాలంటే. Not ticked. Shows pop-up. Not ticked. Off. Switch. 9 of 16. Not ticked. Radio button. Silent. 7 of 16. Shows pop-up. Not ticked. Off. Switch. 9 of 16. నాకు కావాలి అనుకుంటే దీని మీద ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది, టిక్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్. Sound. Default notification sound. Signal. 11 of 16. ఇక్కడ సౌండ్, డిఫాల్ట్ సౌండ్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా అంటే మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. Sound. Sound. Ticked. Default notification sound. 1 of 25. Silent. 2 of 25. Alien. 3 of 25. ఇలా ఇంకా ఇప్పుడు ఈ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఏదైనా కావాలన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే Ticked. Ticked. ఇలా ఒక సౌండ్. Silent. 2 of 25. Default notification sound. 1 of 25. డిఫాల్ట్ నోటిఫికేషన్ సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. Ticked. Ticked. ఓకే, అండ్ నెక్స్ట్. Silent. 2. Alien. 3 of 25. Alpha. 4 of 25. ఆల్ఫా. Ticked. Ticked. ఓకే, Aurora. 5 of 25. Ticked. Ticked. ఇలా ఉంటుంది. Beep once. 6 of 25. Ticked. అలా మనకి ఏది ఇష్టమో అది పెట్టుకున్న తర్వాత Cassiopeia. 7 Silent. of Chaos. 8 of Swipe చేసుకుంటూ Contact. వచ్చేయండి. 9 of Cosmic Radio. Crescent. Glitter. 12. Luna. 13. Meteor. 4. Milky Way. Nebula. 6. Orion. 7. Prism. 18 of 20. Ticked. Ticked. Red Dwarf. 9. Ticked. Signal. 20 of 25. Ticked. ఓకే, నేను ఇదే పెట్టుకున్నాను. సో Spaceline. 20. Sticky. 20. Transmitter. Voyager. 20. Navigate up. Sound. Crescent. 11 of 25. Glitter. 12 of 25. Crescent. 11. Cosmic Radio. 1 second ఫ్రెండ్స్. Meteor. Nebula. Red Dwarf. Ticked. Transmitter. 20. Voyager. Sound. Crescent. 11. Cosmic Radio. Default battery 7. 1 second. Side Alpha. Default notification sound. 1 of 25. Ticked. Sound. Out of list. ఓకే ఫ్రెండ్స్, ఇలా జస్ట్ టిక్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ మనం ఇక్కడికి వచ్చి యాడ్ చేసేటప్పుడు మనం మామూలుగా నోటిఫికేషన్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్లో తీసుకొని మనం ఫోన్కి ఎలా రింగ్ టోన్ యాడ్ చేస్తామో అలా అయితే ఖచ్చితంగా యాడ్ అయితే చేయలేము. సో అది చేయాలంటే ఏదో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అయితే ఎవరికి తెలియదు, అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నాకైతే తెలియదు. నేను ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ టోన్స్ని అయితే మార్చలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి మనం నోటిఫికేషన్ టోన్స్ ఇక్కడ బై డిఫాల్ట్గా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ టోన్స్ని ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తున్నాను. Back button. నెక్స్ట్. Vibrate. Ticked. On. Switch. 12 of 16. నోటిఫికేషన్తో పాటు వైబ్రేట్ కావాలనుకుంటే ఇది టిక్ ఉంది. సో వద్దనుకుంటే ఇలా నాట్ టిక్. Sound. Vibrate. Not ticked. Off. Switch. 12 of 16. ఓకే, కావాలనుకుంటే టిక్. నెక్స్ట్. App icon badges. Ticked. On. Switch. 13 of 16. యాప్ ఐకాన్ బ్యాడ్జెస్, ఇవి యాప్ యొక్క ఐకాన్ నేమ్ని చదువుతూ ఉంటుందన్నమాట ఈ బ్యాడ్జ్ అనేది. సో ఇది టిక్లోనే ఉండాలి. నెక్స్ట్. Lock screen. Hide content. 14 of 16. లాక్ స్క్రీన్ హైడ్ కంటెంట్, ఇక్కడ ట్యాప్ చేస్తే కంటెంట్ అనేది Lock screen. Don't show notifications. Ticked. Hide content. టిక్డ్ హైడ్ కంటెంట్. Don't show notifications. డోంట్ షో నోటిఫికేషన్స్. Cancel. Button. Out of list. క్యాన్సల్. ఓకే, నేను Don't show notifications. Ticked. Hide content. హైడ్ కంటెంట్ మీద నేను టిక్ పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్ లాక్ అవుతుంది, కానీ మెసేజ్ వస్తుందని సిగ్నల్ మాత్రం ఇవ్వు, కానీ నోటిఫికేషన్ చదవద్దు అనేసి నేను హైడ్ నోటిఫికేషన్
పెట్టుకున్నాను స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు. ఓకే, కాబట్టి నేను ఇలాగే ఉంచుతాను. Notification category. నెక్స్ట్ Ignore do not disturb. Show these notifications even when do not disturb is on. Not ticked. Off. Switch. 15 of 16. డూ నాట్ డిస్టర్బ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేటట్టు ఇది నేను నాట్ టిక్లోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ Navigate up. Button. Out of list. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ సెట్టింగ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నిటినీ కూడా. Notifications. సో ఇది ఈ వాటి వీడియో. మెసేజ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ని మొదటి నుంచి చివరి వరకు అన్నీ అయితే చూసేసాం. మనం నెక్స్ట్ వీడియోలో ఒక పర్సన్కి ఎలా మెసేజ్ పంపాలి, వచ్చిన మెసేజెస్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన మెసేజెస్కి ఎలా రిప్లై ఇవ్వాలి అనేటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.